జై మాతా లక్ష్మి అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం 2వ వారం చేసుకోవాలా 3వ వారం చేసుకోవాలా తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సంవత్సరం అంటే 2025వ సంవత్సరంలో జూలై 25వ తేదీ శుక్రవారం నుండి శ్రావణ మాసం అయితే స్టార్ట్ అవుతుందండి. అలానే ఆగస్టు 23వ తేదీ శనివారం రోజున శ్రావణ మాసం అనేది కంప్లీట్ అవుతుంది. ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారంతో స్టార్ట్ అయ్యిందండి. అంటే శ్రావణ మాసం అనేది శుక్రవారం రోజునే స్టార్ట్ అయ్యింది కనుక మనకి ఈ శ్రావణ మాసంలో 2025వ సంవత్సరంలో 5 శుక్రవారాలు వచ్చాయండి. అయితే వరలక్ష్మి వ్రతం పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం చేసుకుంటాం కనుక శ్రావణ మాసంలోని 3వ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. ఆగస్టు 9వ తేదీన పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి శనివారం రోజున వస్తుంది. ఆగస్టు 8వ తేదీన వచ్చేటి శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకోవాల్సి ఉందండి. వరలక్ష్మి వ్రతాన్ని అంటే ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మి వ్రతం అయితే ఉందండి. ఒకవేళ ఈ రోజున ఎవరికైనా వీలు కుదరనట్లయితే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి 5 శుక్రవారాలలో ఏ వారమైనా కూడా చాలా సంతోషంగా మనం వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకోవచ్చండి. ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. చక్కగా శ్రావణ మాసం అంతా కూడా అన్ని టెంపుల్స్లోకి వెళ్తూ ఇంట్లో అన్ని రకాల పూజా కార్యక్రమాలు జరుపుకుంటూ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా కలశ స్థాపన ఎలా చేసుకోవాలి, అమ్మవారికి శారీ కట్టడం, పూజలో ఉపయోగించేటటువంటి వస్తువులు ఇవన్నీ కూడా నేను నా ఛానల్లో మీకు వీడియోస్ రూపంలో షేర్ చేస్తూ ఉంటానండి. తప్పకుండా నా ఛానల్ని మళ్ళీ చూస్తూ ఉండండి. ఈ వీడియోను చూసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా ముందుగా శ్రావణ మాసం వరలక్ష్మి అమ్మవారి వ్రతం శుభాకాంక్షలండి.